బుల్లెట్ ట్రైన్ లో సెండై నగరానికి ప్రయాణించిన జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, ప్రధాని నరేంద్ర మోదీ. సెండై నగరంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. భారత రాష్ట్రాలు జపాన్ ప్రిఫెక్చర్ల మధ్య సహకారానికి ప్రత్యేక చొరవ. 16 మంది జపాన్ గవర్నర్లతో టోకియోలో ప్రధాని మోదీ సమావేశం. ట్రేడ్, టెక్నాలజీ, స్టార్టప్ రంగాల్లో భాగస్వామ్యమే లక్ష్యంగా చర్చలు. జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లాలో ఆకస్మిక కుంభవృష్టి. వరదల్లో చిక్కుకున్న 3 మృతి, మరో 5 గల్లంతు. కొనసాగుతున్న సహాయక చర్యలు, 3 మృతదేహాలు వెలికితీత. 3 పిల్లలను కనాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఇది మహిళలపై భారం మోపడమేనని విమర్శ. ప్రజల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడానికి మీరెవరని భాగవత్ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వంలో ముస్లింలపై శత్రుత్వం స్థిరపడిందని ఆరోపణ. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో పోలీసుల కాల్పుల్లో భారత సంతతికి చెందిన 36 ఏళ్ల సిక్కు వ్యక్తి మృతి. సిక్కుల సంప్రదాయ యుద్ధ విద్య గట్కాను రోడ్డుపై ప్రదర్శిస్తుండగా ఘటన. కత్తితో ప్రజలను భయపెట్టాడని పోలీసులకు ఫిర్యాదు. అధికారులపై కత్తితో దూసుకెళ్లడంతో కాల్పులు. ఘటనపై కొనసాగుతున్న ఉన్నత స్థాయి దర్యాప్తు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో సహా పలువురు ప్రముఖ మహిళల ఫోటోలతో పాన్ వెబ్సైట్ లో మార్ఫింగ్. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేసిన మెలోనీ. 7 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఫికా అనే ఈ వెబ్సైట్ మూసివేత. అవమానానికి, వేధింపులకు గురైన మహిళలందరికీ నా పూర్తి సంఘీభావం, మద్దతు ఉంటాయన్న మెలోనీ. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఎరువుల సంక్షోభంపై గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన. ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు. కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీని నడపాలని డిమాండ్. కాళేశ్వరంతో సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ. భారత్తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్. కశ్మీర్తో సహా అన్ని అంశాలపై మాట్లాడదామని పిలుపు. గౌరవప్రదంగా చర్చలు జరగాలన్న పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్. పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి అప్పగించడం, ఉగ్రవాదాన్ని అంతం చేయడం అంశాలపై మాత్రమే పాకిస్తాన్తో చర్చలు జరుపుతామని భారత్ స్పష్టం చేసింది. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఓ వృద్ధుడికి సైబర్ కేటుగాళ్ల బల. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని నమ్మించి వంచన. 10 రోజుల పాటు మానసికంగా వేధించి డబ్బు వసూలు. నకిలీ సుప్రీంకోర్టు విచారణతో బాధితుడిని భయపెట్టిన వైనం. మరింత డబ్బు డిమాండ్ చేయడంతో మోసాన్ని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన హత్యకు కుట్ర పన్నిన వీడియోపై స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి. కొందరు రౌడీ షీటర్లు తనను చంపేందుకు పథకం వేశారని వెల్లడి. తన కోసం నడిచే ప్రజల కోసం కొండలనైనా ఢీకొంటానని, ఎవరికీ భయపడబోనని శ్రీధర్ రెడ్డి ధీమా. హైదరాబాద్లో జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీకి పోటెత్తిన వరద. ముందు జాగ్రత్తగా మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.